తెలివైన లూసీ రొయ్యల కూర. పక్షుల గ్రామం. అది ఒక ప్రశాంతమైన సాయంత్రం. ఊరి చివరన ఒక పెద్ద వేప చెట్టు కింద లూసీ పౌరం ఇల్లుంది. లూసీ చాలా ముసలిది, కాని చాలా తెలివైనది. ఆమె వంటలు చేస్తే ఆ వాసన ఊరంతా వస్తుంది. ఆమె ఇంటి ముందు బోర్డు మీద లూసీ కిచెన్, టేస్ట్ అంటే ఇదే అని రాసింది. పిల్లలందరికీ ఆమంటే చాలా ఇష్టం. బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి, బన్ను చిలుక స్కూల్ నుండి వస్తూ లూసీ ఇంటికొచ్చారు. లూసీ వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. లూసీ బామ్మ, మాకేదైనా కథ చెప్పవా? బోర్ కొడుతోంది. లూసీ పౌరం కళ్ళజోడి సరిచేసుకుంటూ, రండి పిల్లలు, కథలంటే నాకు ఇష్టమే, కానీ ఈ రోజు నాకు కథ చెప్పాలని లేదు, తినాలనుంది. తినాలనా? ఏం తినాలనుంది బామ్మ? లడ్డూలా, జిలేబీలా? మా అమ్మ నిన్న బిస్కెట్లు చేసింది, తేనా? కాకపోతే అవి కొంచెం గట్టిగా ఉంటాయి, సుత్తితో కొట్టుకొని తినాలి. అమ్మో వద్దులేరా, నా పళ్ళు ఓడిపోతాయి. నాకు ఈరోజు ఘాటైన రొయ్యల కూర తినాలనుంది. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదిలే, ఆ రుచి నాకింకా గుర్తుంది. కానీ ఇప్పుడు నేను ముసలిదాన్ని కదా, వెళ్ళి రొయ్యలు తేలేను, అంత కష్టపడి వండలేను. రొయ్యల కూర మాకు కూడా ఇష్టమే, కానీ రొయ్యలు ఎక్కడ దొరుకుతాయి? ఆకాశంలో ఎగరవు కదా. మన ఊరి చెరువులో బోలెడు రొయ్యలున్నాయి. ఆ చెరువు ఇప్పుడు చిచ్చుకాకి ఆధీనంలో ఉంది కదా. తను ఎవరిని పట్టుకొనివ్వదు, తను వండదు, ఎవరికీ పెట్టదు, పిసినారిది. ఆ రొయ్యలు ముసలివై చనిపోతున్నాయి, కానీ ఎవరి కడుపు నింపడం లేదు. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అవును బామ్మ, మా అమ్మ రొయ్యల్ని పిల్లల్లో చూసుకుంటుంది, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వదు. నిన్న ఒక కొంగ వస్తే దాన్ని చీపురుతో కొట్టి తరిమేసింది. లూసీ పౌరం ఆలోచిస్తూ, అయితే ఒక పని చేద్దాం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ రొయ్యల కూర తినాలంటే నా ప్లాన్ ఫాలో అవ్వాలి. ఇది ఆపరేషన్ రొయ్యలు. మేం రెడీ. ఏం చేయాలో చెప్పు బామ్మ. మీరు వెళ్ళి ఊర్లో అందరికీ, ముఖ్యంగా మీ అమ్మలకి ఒక విషయం చెప్పండి. ఈ రోజు రాత్రి కలలో దేవుడు కనిపించి రేపు ఊరంతా కలిసి రొయ్యల కూర తినకపోతే ఊరికి పెద్ద అరిష్టం వస్తుందని చెప్పాడట అని చెప్పండి. ఇది లూసీ బామ్మ చెప్పిందని చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. ముఖ్యంగా మీ అమ్మకి చెప్పు చిన్ను, అరిష్టం అంటే ఆమెకు చాలా భయం. అమ్మా, అరిష్టం అంటే మా అమ్మ భయపడుతుంది. సరే బామ్మ, ఇప్పుడే వెళ్తాం. పిల్లలు ముగ్గురు ఊర్లోకి పరిగెత్తారు. తుని పిచ్చుక ఇల్లు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ వచ్చింది. తుని బియ్యం ఏరుతుంది. అమ్మా అమ్మా, పెద్ద కండం వచ్చింది. లూసీ బామ్మ చెప్పింది, రేపు మన ఊరంతా కలిసి రొయ్యలు కూర తినకపోతే పెద్ద వరదొచ్చి ఊరు మునిగిపోతుందట, ఆకాశం బట్టలవుతుందంట. తుని పిచ్చుక భయంతో, ఏంటి వరద? లూసీ బామ్మ చెప్పిందంటే నిజమే అయ్యుంటుంది. ఆమె పెద్ద మనిషి, అబద్ధం చెప్పదు. కాని రొయ్యలెక్కడివి? చెరువు చిచ్చు చేతిలో ఉంది కదా, అది రొయ్యలని కాదు కదా, రొయ్య పొట్టు కూడా ఇవ్వదు. చోటు చిలుక ఇల్లు. బన్ను కూడా ఇదే కథ చెప్పాడు. అమ్మో, అరిష్టమా? మనం ఎలాగైనా రొయ్యల కూర తినాల్సింది. పద, తుని దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి తుని పిచ్చుక ఇంటికొచ్చారు. అక్కడికి చిచ్చుకాకి కూడా వచ్చింది. చిన్ను చెప్పిన విషయం విని భయపడి తల మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చింది. తుని, విన్నావా? రేపు రొయ్యల కూర తినకపోతే నా ఇల్లు కూలిపోతుందట. నేను అందుకే హెల్మెట్ పెట్టుకున్నాను. కానీ రొయ్యలు ఎక్కడి నుండి తేవాలి? బజార్లో చాలా రేటు ఉన్నాయి, కిలో 500 తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, ఎందుకంటే లూసీ ప్లాన్ ఆమెకు అర్థమైంది. బజార్ ఎందుకు చిచ్చు? నీ సొంత చెరువు ఉంది కదా, అందులో క్వింటాళ్ల కొద్దీ రొయ్యలున్నాయి కదా. నువ్వు తలుచుకుంటే ఊరందరికీ విందివ్వచ్చు. నీకు పుణ్యం, మాకన్నం. చిచ్చుకాకి షాక్ తో హెల్మెట్ కింద పడేసి, ఏంటే నా చెరువా, నా రొయ్యలా? అమ్మో, అవి నా ఆస్తి, నేనివ్వను. కావాలంటే మీరే కొనుక్కోండి, నా రొయ్యలు నా బిడ్డలు. సరే, నీ ఇష్టం చిచ్చు. అరిష్టం వస్తే ముందు నీ చెరువే ఎండిపోతుంది. అప్పుడు ఆ రొయ్యలన్నీ చచ్చిపోతాయి. నీకొక్క రూపాయి కూడా రాదు. పైగా ఊరికి కీడు చేసిన పాపం నీకు చుట్టుకుంటుంది. నీ ఇల్లు కూడా పోతుంది. మహిగ్రద్ద అక్కడికొచ్చి, నిజమే చిచ్చు, లూసీ బామ్మ మాట వేదవాక్కు. నువ్వు రొయ్యలివ్వకపోతే రేపు నీ చెరువులో ఒక్క నీటి చుక్క కూడా ఉండదని శాస్త్రం చెబుతోంది. పైగా నీకు బట్టతల వస్తుంది. చిచ్చుకాకి భయంతో తల పట్టుకుని, బట్టతల? అమ్మో, నా అందం పోతుంది. నా చెరువు ఎండిపోతే నేను రోడ్డున పడతాను. వద్దు బాబాయ్. సరే, ఇస్తాను, కానీ నేను రొయ్యలు మాత్రమే ఇస్తాను. వంట సామాన్లు, మసాలాలు, నూనె
ఇవన్నీ మీరే తెచ్చుకోవాలి. నేను వండను కూడా వండను. నా చేతికి రొయ్యల వాసన అంటుకుంటే వారం రోజులు పోదు. సరే చిచ్చు, నువ్వు రొయ్యలిస్తే చాలు. వంట లూసీ బామ్మ చేస్తుంది. సామాన్లు మేమందరం తలా ఒకటి తెస్తాం. అమ్మయ్య, నా ఆస్తి పోయినా పర్లేదు. ఆరిష్టం పోతే చాలు. నా జుట్టు ఊడకపోతే చాలు. ఇక మరుసటి రోజు ఉదయం లూసీ పౌరం ఇంటి ముందు పెద్ద హడావడి. పెద్ద పెద్ద పొయ్యలు రాజేశారు. చిచ్చుకాకి ఏడుస్తూ నవ్వుతూ తన చెరువు నుండి ఫ్రెష్ రొయ్యలు పట్టి తెచ్చింది. అవి బకెట్లో ఎగురుతున్నాయి. ఇవిగో రొయ్యలు, ప్రాణం పోతున్నట్టుంది వీటిని ఇస్తుంటే. ఇవి నా ఫ్రెండ్స్. నిన్ననే వీటికి పేర్లు కూడా పెట్టాను, పింకీ టింకీ అని. బాధపడికు చిచ్చు, నీ త్యాగం వృధాగా పోదు. ఈ రోజు నువ్వు తినే కూర రుచి చూస్తే నీ రొయ్యలకు మోక్షం వచ్చిందని ఆనందిస్తాం. పింకీ టింకీలు ఇప్పుడు కర్రీలో కలుస్తాయి. ఇంకా వంట మొదలైంది. ఊరి పక్షులన్నీ తలా ఒక వస్తువు తెచ్చాయి. తుని పిచ్చుక బియ్యం, నూనె తెచ్చింది. చోటు చిలుక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెచ్చింది. మహీగ్రద్ద అల్లం, వెల్లుల్లి, గరం మసాలా తెచ్చారు. ఇక కుహుబాతు టొమాటోలు, చింతపండు తెస్తే బుజ్జి, చిన్ను, బన్ను కట్టెల మూపలు తెచ్చారు. లూసీ పావురం ప్రధాన వంట మనిషి. ఆమె కుర్చీలో కూర్చొని అందరికి పనులు పురమాయిస్తోంది. చేతిలో ఒక గరిటె పట్టుకుని మాస్టర్ చెఫ్లా ఉంది. తుని, ఉల్లిపాయలు దోరగా వేయించు, మాడితే బాగోదు. చిచ్చు, రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుగు. వాసన రాకూడదు. ఒక్క పొట్టు కూడా ఉండకూడదు. నేనా? నా రొయ్యల్ని నేనే కడగాల? ఇది ఘోరం. ఇది తల్లి చేత బిడ్డని ఉప్పులో వేయించినట్టుంటుంది. తినేటప్పుడు నీకే ఎక్కువ కావాలి కదా, పని చెయ్యి. లేకపోతే అరిష్టం నీకే ముద్దొస్తుంది. సరేలే, కడుగుతాను. కానీ నాకు ఈ ఎక్స్ట్రా గ్రేవీ కావాలి. వంట జరుగుతోంది. మసాలాల వాసన, రొయ్యల వాసన కలిసి ఊరంతా గుప్పుమంటోంది. ఆ వాసనకి చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఆమె రొయ్యల్ని కడుగుతూనే వాటిని ఆశగా చూస్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా ఏం వాసన! మా అమ్మ కూడా ఎప్పుడు ఎంత బాగా వండలేదు. నా రొయ్యలు ఎంత టేస్టీగా ఉంటాయని నాకిన్నాళ్ళో తెలియదు. ఇవి ఎగుమతి క్వాలిటీ రొయ్యలు. మధ్యాహ్నం 1 గంట. వంట పూర్తయింది. పెద్ద పెద్ద గిన్నెల్లో ఎర్రటి రొయ్యల కూర, వేడివేడి అన్నం, రసం వేడిగా ఉన్నాయి. అందరూ అరిటాకులేసుకుని కూర్చున్నారు. అందరూ కూర్చున్నారా? వడ్డన మొదలు పెట్టండి. చిన్ను, ప్లేట్లు సరిగ్గా పెట్టు. బుజ్జి, చిన్ను, బన్ను వడ్డిస్తున్నారు. అమ్మో, నీకు 4 గరిటెలు వేయమంటావా? 4 కాదురా, 40 వెయ్యి. అవి నా రొయ్యలు, నా ఇష్టం. పక్కన ఎవరు చూడకుండా వెయ్యి. అందరూ తినడం మొదలు పెట్టారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లో అద్భుతమైన ఆనందం కనిపించింది. అమ్మా లూసీ, నీ చేతికి దండం పెట్టాలి. ఇంత రుచి నేను నా జీవితంలో ఎప్పుడూ చూడనేలేదు. రొయ్యలు వెన్నెలా కరిగిపోతున్నాయి. ఇది 5 స్టార్ హోటల్ వంటలా ఉంది. మసాలా కరెక్ట్ గా సరిపోయింది. స్పైసీగా, టేస్టీగా. అబ్బా, అద్భుతం. నా ముక్కు దిబ్బడ కూడా వదిలిపోయిందనుకో. నేను శాకాహారిని, కానీ ఈ గ్రేవీ తింటుంటే నాకు రొయ్యలు తినాలనిపిస్తోంది. ఈ గ్రేవీతోని నేను బ్రతికేయగలను. ఇక చిచ్చుకాకి సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె ప్లేట్లో ముఖం పెట్టి లోకాన్ని మర్చిపోయి తింటుంది. 2 చేతులతో తింటుంది. సూపర్ సూపర్, నా చెరువులో బంగారం పడింది. లోసీబామ్మ, నువ్వు గ్రేట్. ఎన్నాళ్ళు నేను ఈ రొయ్యల్ని కేవలం అమ్ముకున్నాను కానీ వండుకొని తినలేదు. ఎంత మిస్ అయ్యాను. పింకీ టింకీల త్యాగం వృధాగా పోలేదు. లూసీ పౌరం నవ్వుతూ, చూసావా చిచ్చు, పంచుకొని తింటేనే రుచి పెరుగుతుంది. నువ్వు ఒక్కదానివే తింటే ఎంత ఆనందం వచ్చేదా? అందరం కలిసి వండాం, కలిసి తిన్నాం. అదే అసలైన విందు. అందరూ కడుపు నిండా తిన్నారు. చిచ్చుకాకి అయితే కనీసం లేవలేనంతగా తిన్నది. పొట్ట పగిలిపోయేలా ఉంది. చిచ్చుకాకి పొట్ట రుద్దుకుంటూ ఆవిలిస్తూ, అమ్మయ్య, ఆరిష్టం పోయింది. ఆకలి తీరింది. లోసీబామ్మ, రేపు మళ్ళీ ఆరిష్టం వస్తుందా? కోడి మాంసం తింటే పోతుందేమో కనుక్కోవా? నా దగ్గర లేవు, కానీ తుని దగ్గర కోళ్లున్నాయి. అమ్మో, నా కోళ్ల జోలికి రాకు చిచ్చు. అరిష్టం వస్తే నా కోళ్లు గుడ్లు పెట్టడం ఆపేస్తాయి. అందరూ పగలబడి నవ్వారు. నీ ప్లాన్ సూపర్. అరిష్టం లేదు, పాడు లేదు. మాకు రొయ్యలు కొని కోసమే ఇదంతా చేశావు కదా. నీ యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాలి. లూసీ పౌరం కన్ను కొడుతూ, యశ్యా, అది మన సీక్రెట్. కానీ చూడు, ఆ పిసినారి చిచ్చు కూడా ఎంత ఆనందంగా తిందో. భయం వల్లనైనా నలుగురికి పెట్టింది. అదే చాలు. అయినా ఈ ముసలిదానికి ఇంతకంటే ఏం కావాలి? ఆ రోజు సాయంత్రం ఊరంతా పండగలా ఉంది. చిచ్చుకాకి తన చెరువులో మిగిలిన రొయ్యలను చూసి మురిసిపోయింది. ఇక నుండి వారానికి ఒకసారి అందరినీ పిలిచి పార్టీ ఇస్తాను. లోసీబామ్మ చేతే వండిస్తాను. కానీ సరుకులు మాత్రం మీరే తేవాలి సుమే అని కండిషన్ పెట్టింది. అలా లూసీ తెలివితేటల వల్ల చిచ్చు పిసినారితనం కొంచెం పోయింది.
ఊరంతా కమ్మని విందు ఆరగించింది. ఈ కథలోని నీతేంటంటే, తెలివుంటే దేన్నైనా సాధించొచ్చు, పంచుకుని తింటేనే అసలైన తృప్తి దొరుకుతుంది. మరియు మంచి వంట తెలిసిన బామ్మే ఉంటే పండగే పండగ. పక్షుల గ్రామంలో ఎండాకాలం మండిపోతుంది. చెట్ల ఆకులు కూడా వాడిపోయి రాలిపోతున్నాయి. తుని పిచ్చుక పాతగూడు ఒక ఎండిపోయిన చెట్టు మీద ఉంది. అక్కడ ఎండ నేరుగా తగలడంతో గూడు మొత్తం నిప్పుల కొలిమిలా వేడెక్కిపోతుంది. బుజ్జి పిచ్చుక చెమటలు కక్కుతూ నాలుక బయట పెట్టి, అమ్మా, నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు. ఇక్కడ నరకంలా ఉంది. వేడికి నా ఈకలు మారిపోతున్నాయి. మనం ఏ ఊటికో షిమ్లాకో వెళ్ళిపోతాం పదా. తుని పిచ్చుక విసురుకుంటూ, ఊటీకి వెళ్ళడానికి మన దగ్గర విమానం టికెట్లు లేవు, కానీ నాకొక మంచి ఆలోచన వచ్చింది బుజ్జి. మన ఊరి చెరువు కట్టిన ఆ పెద్ద మర్రి చెట్టు ఉంది చూడు, అది నీడగా చల్లగా ఉంటుంది. మనం అక్కడికి ఇల్లు మార్చేద్దాం. బుజ్జి పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి, చెరువు కట్టునా? వావ్! అంటే నేను రోజు నీళ్ళలో ఆడుకోవచ్చా? తామర పూల మీద గెంతులేయొచ్చా? హై, ఎప్పుడు వెళ్దామమ్మా? ఇప్పుడేనా? ఆగు తల్లి, అంత తొందరొద్దు. ముందు అక్కడికెళ్ళి స్థలం చూసి గూడు కట్టుకోవాలి. అది చాలా పెద్ద పని. నువ్వు నాకు సాయం చెయ్యాలి. నేను రెడీ. పద వెళ్దాం. ఇద్దరూ కలిసి చెరువు గట్టుకు బయలుదేరారు. దారిలో చోటు చిలుక ఎదురైంది. ఏటితని ఈ ఎండలో ఎక్కడికి? మీ మొక్కలు చూస్తుంటే వాడిపోయిన వంకాయల్లా ఉన్నాయి. అవును చోటు, మా పాత గూడులో ఉండలేకపోతున్నాం. చెరువు గట్టున కొత్త ఇల్లు కట్టుకుందామని వెళ్తున్నాం. ఓహో, చెరువు గట్ట భలే ఐడియా. అక్కడైతే చల్లటి గాలి, తాజా నీళ్లు. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి సేద తీరుతానులే. ఆల్ ది బెస్ట్. ఇద్దరూ చెరువు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చల్లగా ఉంది. నీటి అలల శబ్దం, చెట్ల ఆకుల శబ్దం వినసొంపుగా ఉన్నాయి. అయితే ఆ చెట్టు కొమ్మ మీద అప్పటికే చిచ్చుకాకి కూర్చుని అక్కడున్న చేపలను ఎలా పట్టాలా అని ప్లాన్ వేస్తుంది. తుని పుచ్చి రావడం చూసి చిచ్చుకి కోపం వచ్చింది. ఈ ప్రశాంతమైన ప్రదేశంలోకి ఈ గోళ బ్యాచ్ వచ్చేస్తుందేంటి? వీళ్ళు వస్తే నా చేపల వేట సాగదు అని అనుకుంది. ఏంటి తుని, లగేజ్ సర్దుకొని వచ్చావు? పిక్నిక్ ఏమైనా ప్లాన్ చేసావా? నన్ను పిలవలేదు. పిక్నిక్ కాదు చిచ్చు, మా పాత గూడు బాగా వేడిగా ఉంది. అందుకే ఇక్కడ ఈ మర్రి చెట్టు మీద కొత్త ఇల్లు కట్టుకుందామని వచ్చాం. ఇక్కడ చల్లగా ఉంటుంది కదా. చిచ్చుకాకి కంగారు నటిస్తూ, ఏంటి, ఇల్లు కట్టుకుంటున్నావా? అమ్మో, వద్దు తుని, నీకు తెలీదు, ఈ చెట్టు మీద దయ్యం గబ్బిలాలు ఉంటాయి. రాత్రిపూట అవి రక్తం తాగుతాయి. అందుకే నేనిక్కడ ఇల్లు కట్టుకోలేదు. పైగా ఇక్కడ రాత్రిపూట వింత వింత అరుపులు కూడా వినిపిస్తాయి. బుజ్జి పిచ్చుక భయంతో తల్లి వెనక దాక్కుంటూ, అమ్మా, దయ్యాల! అమ్మా, మన గొడ్డులే. మనం పాటింట్లోనే ఉంటాం. నాకు రక్తం తాగే కపిలాలొద్దు. తుని పిచ్చుక నవ్వుతూ, నువ్వాగు బుజ్జి, చిచ్చు మాటలు నమ్మకు. దయ్యాలు లేవు, కపిలాలు లేవు. చిచ్చుకి ఈ స్థలం మీద కన్ను పడినట్టుంది. లేకపోతే తన ఏకాంతం పాడవుతుందని భయపడుతోంది. చచ్చా, నేనెందుకు అబద్ధం చెప్తాను? మొన్ననే మా చిన్నుగాన్ని ఒక పెద్ద కప్ప మింగైపోయింది తెలుసా? ఇక్కడ దోమలు కూడా కుక్కలంత లావుగా ఉంటాయి. మీ ఇష్టం. రేపు పొద్దున్న మమ్మల్ని కాపాడండి అని అరుస్తూ నా దగ్గరికి రావద్దు. అప్పుడే అక్కడికి మహిగ్రద్ద గారు వచ్చారు. ఏంటి చిచ్చు, మళ్ళీ మొదలు పెట్టావా? తుని, నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడ ఇల్లు కట్టుకో. ఈ చెట్టు చాలా సురక్షితం. చిచ్చు చెప్పేవన్నీ కట్టుకథలే. తను ఇక్కడ చేపలు పట్టడానికి ఎవరు ఉండకూడదని ప్లాన్ చేస్తుంది. ధన్యవాదాలు మహిగారు. మీ మాటతో నాకు ధైర్యం వచ్చింది. బుజ్జి, పద, మనం పని మొదలు పెడదాం. ఇక పని మొదలైంది. తుని పిచ్చుక చకచక పుల్లలు, గడ్డి పోగులు తెస్తుంటే బుజ్జి వాటిని అందిస్తోంది. మధ్య మధ్యలో బుజ్జి నీళ్ళల్లోకి వెళ్లి ఆడుకుంటూ తడిసి ముద్దై వస్తోంది. అమ్మా, ఈ రూమ్ కిటికీలో నుండి నాకు చెరువు కనిపించాలి. దాన్ని లేక్ వ్యూ అంటారు తెలుసా? దానికి ఒక బాల్కనీ కూడా కావాలి. సరేలే మహారాణి గారు, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ కడదాం. ముందు ఆ గట్టి పుల్ల ఇట్టివ్వు. అప్పుడే చోటు చిలుక మళ్ళీ వచ్చింది. తుని, గోడ ద్వారం తూర్పు వైపు పెట్టు. వాస్తు బాగుంటుంది, గాలి కూడా బాగా వస్తుంది.
సరే చోటు, అలాగే పెడతాను. కానీ నువ్వు కాస్త ఆ మెత్తటి దూది తీసుకురాగలవా? బుజ్జికి పరుపు కావాలట. ఓ తప్పకుండా అని వెళ్ళి దూది తెచ్చిచ్చింది. సాయంత్రానికి ఇల్లు పూర్తయింది. మర్రి చెట్టు ఊడల మధ్య ఒక అందమైన గట్టి గూడు తయారైంది. చల్లటి గాలి వీస్తుంటే బుజ్జి ఆనందానికి అవతలే లేవు. అమ్మా, ఈ ఇల్లు స్వర్గంలా ఉంది. ఆ పాటింట్లో ఉంటే నేను ఆమ్లెట్ అయిపోయేదాన్ని. ఇక్కడ చూడు ఎంత హాయిగా ఉందో. ఆ రాత్రి వాళ్ళు కొత్తింట్లో పడుకున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. కాని అర్ధరాత్రి బెక 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 బెక. ఒక వింత శబ్దం బుజ్జి చెవిలో పడింది. బుజ్జి ఉలిక్కిపడి లేచింది. చిచ్చు అత్త చెప్పిన దయ్యం వచ్చింది. విన్నావా ఆ శబ్దం? తుని పిచ్చుక నిద్రమత్తులు. ఏం లేదులే, పడుకో. అది కప్పల శబ్దం. బెక 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 బెక. శబ్దం ఇప్పుడు గూడు లోపలే వినిపించింది. తుని కూడా ఉలిక్కిపడి లేచింది. చూస్తే ఒక లావుపాటి పచ్చ కప్ప దారి తప్పి వాళ్ళ గూట్లోకి దూకింది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, అమ్మ రాక్షసుడు, అమ్మ కాపాడు! ఆ అరుపులకు పక్క కొమ్మ మీద నిద్రపోతున్న చిచ్చుకాకి మెలకు వచ్చింది. ఏమైంది? దొంగలా నా చేపలు ఎత్తుకెళ్తున్నారా అని గబగబా తుని గూడు దగ్గరకు వచ్చింది. ఏంటి తుని, ఎందుకు అరుస్తున్నారో? చిచ్చు, మా ఇంట్లోకి ఏదో దూకింది. పెద్దగా పచ్చగా ఉంది. చిచ్చుకాకి ధైర్యం నటిస్తూ, ఆహాహా, భయపడకండి, నేనున్నాను కదా. అది ఏ సింహమో పులం అయి ఉంటుంది. నేను వెళ్ళి తరిమి కొడతాను. నా ధైర్యం గురించి మీకు తెలియదులే అని చిచ్చుకాకి గూడు లోపలికి తొంగి చూసింది. అప్పుడే ఆ కప్ప చిచ్చు ముక్కును పురుగు అనుకుని టప్మని ఒక గెంతు గెంతి చిచ్చు ముఖం మీద కూర్చుంది. చిచ్చుకాకి కెవ్వమని అరుస్తూ, అమ్మా, దయ్యం నన్ను పట్టుకుంది. నా కళ్ళు పీకేస్తుంది. కాపాడండి. తుని, మహిగారు, రక్షించండి. నన్ను వదిలే బాబాయ్. చిచ్చు భయంతో పిచ్చి దానిలా గెంతుతుంటే ఆ కప్ప భయపడి కింద నీళ్లలోకి ధబీమని దూకేసింది. బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక ఈ దృశ్యాన్ని చూసి పగలబడి నవ్వారు. చిచ్చు అత్త, అది కప్పత్త, సింహం కాదు, పులి కాదు, కేవలం కప్ప. నువ్వు భలే డాన్స్ చేశావు. చిచ్చుకాకి రొప్పుతూ సిగ్గుపడుతూ జుట్టు సర్దుకుంటూ, ఆ, నాకు తెలుసులే. నేను దాన్ని భయపెట్టడానికి అలా అరిచాను. నా టెక్నిక్ అది. చూసారా నా అరుపుకి అది ఎలా పారిపోయిందో? అవును చిచ్చు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ ముఖం మీద కప్ప కూర్చున్నా నువ్వు కదల్లేదు. నీకు నీ ధైర్య సాహసాలకు అవార్డివ్వాలి. మహిగ్రద్ద గారు కూడా నవ్వుకుంటూ అక్కడికొచ్చారు. చూసారా, కొత్త ప్రదేశంలో చిన్న చిన్న ఇబ్బందులు సహజం. కప్పలు, పురుగులు వస్తూ ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఉంటే చాలు. తుని, రేపు మీ గూడు ద్వారానికి చిన్న అడ్డుకట్ట వెయ్యి. అప్పుడు ఏవి లోపలికి రావు. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తన కొత్తింట్లో గృహప్రవేశం ఏర్పాటు చేసింది. ఊరి పక్షులందర్నీ పిలిచింది. తుని రుచికరమైన పాయసం చేసింది. తుని, పాయసం చాలా బాగుంది. కొత్తిల్లు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ లేక్ వ్యూ కిటికీ అత్రిపోయిందనుకో. చిచ్చుకాకి పాయసం గిన్నె మొత్తం ఖాళీ చేస్తూ, ఏదోలే, నేను రాత్రి ఆ కప్ప రాక్షసుడితో యుద్ధం చేసి తరిమి కొట్టబట్టే మీరెప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఆ క్రెడిట్ అంతా నాదే. అవునట్ట, నువ్వు ఆ కప్పని నెత్తి మీద పెట్టుకొని చేసిన యుద్ధం మాకెప్పటికీ గుర్తుంటుంది. అందరూ పగలబడి నవ్వారు. చిచ్చుకాకి మాత్రం గర్వంగా ఫోజ్ కొడుతూ ఇంకో కప్పు పాయసం అడిగింది. మీరు నవ్వుకోండి, కానీ నాకు ఈ చెరువులో ఉన్న చేపలన్నీ భయపడతాయి తెలుసా అంటూ చిచ్చుకాకి బిల్డప్ ఇచ్చింది. అయితే అట్ట, ఇప్పుడు ఒక చేప పట్టి చూపించు, అప్పుడు నమ్ముతాం. మీకు నా టాలెంట్ అర్థం కాదు అంటూ అలిగి పక్కకు వెళ్లి కూర్చుంది. ఇక మరుసటి రోజు నుండి తుని, బుజ్జి ఆ చెరువు గట్టున చాలా సంతోషంగా ఉన్నారు. బుజ్జి రోజు సాయంత్రం చిన్నుకాకి పన్ను చిలుకను పిలిచి తన లేక్ వ్యూ రూంలో కూర్చొని నీటిలో ఆడే చేపలను చూస్తూ కబుర్లు చెప్పుకునేది. ఆ విధంగా తుని పిచ్చుక తెలివైన నిర్ణయం వల్ల వాళ్లకొక అందమైన చల్లని ఇల్లు, చిచ్చు వల్ల బోలెడు వినోదం దొరికాయి.